ఓం సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన కోసం బాబాగారైతే ఒక చక్కని సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అదేంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రేమతో ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగించవచ్చు. ప్రపంచంలో ఏ మనిషైనా ప్రేమ కోసమే పరితపిస్తాడు. హృదయపూర్వకంగా మంచిని కోరే కల్లా కపటం లేని ప్రేమ కోసం వెతుకుతాడు. కానీ అలాంటి ప్రేమ లభించటం అంత సులభం కాదు. రెండు హృదయాల తంత్రులను మీటే వీణలాంటిది ప్రేమ. ప్రేమ దివ్యమైనది. అది భగవంతుని స్వరూపము అని గ్రహించి ఆ దైవాన్ని అదే ప్రేమతో చూడటానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే సులభంగా లభిస్తుంది. సకల జగత్తుపై ప్రేమతో సాయిబాబాగా అవతరించిన భగవంతుని తలుచుకుంటే చాలు. ఆ ప్రేమే కష్టాల కటకటాలలో, సమస్యల బందిఖానాలో చిక్కుకున్న మనలను బంధ విముక్తులను చేయగల తాళం చెవి అవుతుంది. ఎప్పుడూ లభించినంత సంతోషం, శాంతి, సౌఖ్యం, ఆనందం ఆ ప్రేమ వల్లనే పొందగలుగుతాం. తోటి మానవులను, ఇతర జీవులను ప్రేమిస్తూ సహాయ సహకారాలందిస్తూ బాబా దివ్య సందేశాలను, ఉపదేశాలను వారితో పంచుకోగలుగుతాం. ప్రేమపూర్వకమైన సేవ రోగపీడితులకు ఆరోగ్యాన్నిస్తుంది, మనశ్శాంతి కలిగిస్తుంది, చెడు ఆలోచనలు తొలగించి బాబాకు దగ్గర చేస్తుంది. ప్రేమను పొందటమే కాదు, మన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రేమను పంచినప్పుడు కలిగే మాధుర్యాన్ని, ఆనందాన్ని అనుభవించే అవకాశమే కోరుకోవాలి. ప్రేమ అనే తాళం చెవితో ఎంతటి కఠినాత్ముల హృదయపు తాళాన్నైనా తెరవవచ్చు. క్రూర జంతువులను కూడా మాలివి చేసుకునే శక్తి ప్రేమకుంది. మానవ 23 ప్రేమకే ఇంత శక్తి ఉంటే విశ్వ ప్రేమమయుడైన బాబా ప్రేమ ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగిస్తుంది. మన కోసం బాబాగారు అయితే చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.